చేశారు. కెమెరా పర్సన్ అరుణ్తో రిషికేష్, 99 టీవీ, కరీంనగర్ నుంచి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై టీడీపీ సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పదే పదే ఓట్ చోరీ అంటున్న రాహుల్ గాంధీ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో ఎలా గెలిచారని ప్రశ్నించారు. దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ అంటే ఐరన్ లెగ్ అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీది గోల్డెన్ లెగ్ అని, శ్రీశైల దర్శనం తరువాతే బీహార్ ఎన్నికల్లో కూటమి గెలుపొందిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ కాంబినేషన్ బాగుందని, రాహుల్ లాంటి దుష్ట శక్తులను చంద్రబాబు దూరం పెట్టాలని సూచించారు. ఈరోజు నేను ఆయనకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. నేను భక్తుల తరపున, ప్రజానీకం తరపున ఇక్కడి నుంచి కర్నూలు పట్టణానికి వచ్చి అక్కడ కూడా ఒక పబ్లిక్ మీటింగు అక్కడ కూడా ఆర్గనైజ్ చేశారు. అది కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. పివి నరసింహారావు గారు కూడాను ప్రధానమంత్రి అయ్యి నంద్యాల పార్లమెంటుకు ఆయన కూడాను ఎలక్ట్ అయ్యారు. ఇక్కడ పార్లమెంటు సభ్యులుగా, లోక్సభ సభ్యులుగా. ఆయన లోక్సభ నియోజకవర్గం అయినప్పటికీ కూడా నాకైతే జ్ఞాపకం లేదు శ్రీశైలంకి వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా జ్ఞాపకం తెలియదు. కానీ ఎక్కడో వారణాసిలో ఎన్నికైనటువంటి లోక్సభ సభ్యునిగా మోడీ గారు శ్రీశైలానికి రావడము, ఈ జ్యోతిర్లింగ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లా ముదిగొండలో రాజకీయ పార్టీలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ఖమ్మం